Friends, today we are going to deal one article that is published in the United newspaper. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇంటర్నెట్ ఉపగ్రహాలు ప్రయోగించిన అమెజాన్ సంస్థ. ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన అమెజాన్ సంస్థ. సో అమెజాన్ సంస్థ తన తొలి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. దీంతో స్పేస్ ఎక్స్ ఆధిపత్యం ఉన్న ఈ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ వచ్చి చేరినట్లయింది. సో అమెజాన్ సంస్థ ఇంటర్నెట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. అయితే ఇదే ఫీల్డ్లో స్పేస్ ఎక్స్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉంది. సో ఇంకా ఏంటంటే కైపర్ అనే పేరుతో ఈ అమెజాన్ సంస్థ శాటిలైట్ ప్రాజెక్టును చేపట్టింది. సో అట్లాస్ 5 అనే రాకెట్ ద్వారా తాజాగా 27 ఉపగ్రహాలను ప్రయోగించింది. అలాగే 2023లో ప్రయోగాత్మకమైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. అయితే ఇవి పరావర్తనం చెందిన సూర్యకాంతిని చెల్లాచెదురు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన పూత పూస్తారు వీటికి. అలాగే ఈ అమెజాన్ సంస్థ 3200 ఉపగ్రహాలను ప్రయోగించాలని అనుకుంటుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన చౌకైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ అమెజాన్ సంస్థ అధినేత ఎవరంటే జెఫ్ బెజోస్ అనే వ్యక్తి. ఈ యొక్క అమెజాన్ సంస్థ అధినేత. ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి. అలాగే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంబంధించిన ఈ సంస్థ యొక్క అధినేత. ఇతను కూడా అమెరికాకు సంబంధించిన వ్యక్తి. అయితే ఇప్పటికే 8000కు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలను ఇతను ప్రయోగించున్నాడు. సో ఈ డేటాను కానీ మనం బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి చూద్దాం. సో ఈ కింది వారిలో సరైన వ్యాఖ్య ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, అమెజాన్ సంస్థ కైపర్ అనే పేరుతో ఇంటర్నెట్ శాటిలైట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఓకే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత రెండో స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఇందులో భాగంగా ఇటీవల అట్లాస్ 5 అనే రాకెట్ ద్వారా 27 ఉపగ్రహాలు ప్రయోగించింది. ఓకే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ చూస్తే ఏ 1 and 2, B1 మాత్రమే, C2 మాత్రమే, D వచ్చేసి నన్ను. సో సరైన వ్యాఖ్య కాబట్టి ఈ రెండు వ్యాఖ్యలు సరైనవే కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 2 అవుతుంది. సో దట్ ఇస్ వాట్ టుడే ఆర్టికల్. అండ్ ఇలాంటి డైలీ ఆర్టికల్ కోసం సో పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. మేము PDF రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.